ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా సామెతలు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మరొక వాక్య భాగాన్ని చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ చదివిన వాక్య భాగము మన అందరికీ కూడా ఎంతో పరిచయమైనటువంటి వాక్య భాగమే. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనము, అలాగే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనము. ఈ వచనాలన్నీ కూడా మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యమే. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు సమూయేలు నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులను మనము నేర్చుకొని పోతూ ఉన్నాం. ఇక్కడ ఒక తల్లికి ఉన్నటువంటి అవగాహన మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటి అంటే, ఆమెకు బిడ్డలు లేనప్పుడు దేవుణ్ణి అడిగింది. తనకు గర్భఫలం లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు దేవుణ్ణి అడిగింది. ఎలా అడిగింది అంటే, అందరూ అడిగినట్లు కాకుండా ఈమె కొంచెం ప్రత్యేకంగా అడిగింది. ఏమిటంటే, నీకు ఇస్తాను, నాకు బిడ్డనివ్వు. కానీ జనరల్గా లేక సహజంగా అందరూ ఏమంటారంటే, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను అని అడుగుతూ ఉంటారు. కానీ హన్నా మాత్రం ప్రియమైన వారులారా, నీకు ఇస్తాను, నాకు బిడ్డనివ్వు అని ఇక్కడ ప్రార్థించినట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. ఏ తల్లిదండ్రులైతే దేవుని యొక్క అవసరతను గుర్తిస్తారో వారి యొక్క పిల్లలకు యేసుక్రీస్తుని గురించి బోధిస్తారు. ఈమె దేవుని యొక్క అవసరతను గుర్తించింది. చాలా కారణాలు ఉన్నాయి. ఎలా గుర్తించిందో నేను మీకు ముందుకు తెలియజేస్తాను. ఎప్పుడైతే మనము దేవుని యొక్క అవసరతను గుర్తిస్తామో అప్పుడు మన పిల్లలకు మనము యేసుక్రీస్తుని గురించి బోధించగలుగుతాము, అలాగే వారికి నేర్పించగలుగుతాం. ఈరోజు చూడండి, సమాజం యొక్క అవసరతను గుర్తిస్తున్నారు, అలాగే కుటుంబముల యొక్క అవసరతను గుర్తిస్తున్నారు. ఏమిటి సమాజం యొక్క అవసరతలు ఏంటి అని అంటే, ఈ సమాజానికి ఒక డాక్టర్ కావాలి, ఈ సమాజానికి ఒక పోలీస్ కావాలి, ఈ సమాజానికి ఒక ఇంజనీర్ కావాలి, మనుగడ కొనసాగాలంటే వీళ్ళందరూ కూడా కావాలి. కాబట్టి మనము సమాజం యొక్క అవసరతను గుర్తించి మన పిల్లలు ఏం చేస్తున్నామంటే డాక్టర్స్ చేస్తున్నాం, చెయ్యొద్దని నేను అనడం లేదు. ఇంజనీర్లు చేస్తూ ఉన్నాం, పోలీసులు చేస్తూ ఉన్నాం, రకరకాలుగా మన వారిని సిద్ధపరుస్తున్నాం సమాజం కొరకు. అలాగే మనము కుటుంబం కొరకు కూడా ఆలోచన చేసి మన యొక్క కుటుంబ అవసరతలను తీర్చుకుంటున్నాం మన పిల్లల ద్వారా. మన పరిస్థితి బాగోలేదు, లేక నా పరిస్థితి బాగోలేదు, నా కుమారుడు ఈ స్థాయిలో ఉండాలి, లేక నా కుమార్తె ఈ స్థాయిలో ఉండాలని మన కుటుంబము అలాగే సమాజం యొక్క అవసరతను మనం గుర్తిస్తున్నాం. కానీ మనము ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క అవసరతను మనము గుర్తించలేకపోతా ఉన్నాం. దేవుని యొక్క అవసరత ఏమిటి? దేవునికి చాలా పెద్ద అవసరత ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడని మన బైబిల్లో చదువుతాం. అంతటా అందరూ మారు మనసు పొందాలి. వారందరూ మారు మనసు పొందాలి అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవాలంటే ప్రకటించేవారు కావాలి. ప్రకటించేవారు కావాలంటే మన పిల్లలు మనము సిద్ధపరచాలి. ఇది దేవుని యొక్క అవసరత. నువ్వు సమాజం యొక్క అవసరతను ఎంతగా గుర్తిస్తున్నావో
అంతకంటే ఎక్కువగా మనము దేవుని యొక్క అవసరతను మనము గుర్తించవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ మనము ఎందుకు ఈ మాటను ఆలోచన చేస్తా ఉన్నాము అనంటే, ఇక్కడ దేవుని యొక్క అవసరత ఏమిటో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే మనం సమూయేలు గ్రంథంలోకి వస్తే మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఈ యొక్క సన్నివేశము సందర్భం అంతా చూస్తే షీలోహు మనకు కనిపిస్తుంది, అక్కడ దేవుని యొక్క మందిరం మనకు కనిపిస్తుంది, అక్కడ ఏలీ మనకు కనిపిస్తాడు, అలాగే హన్నా తన యొక్క కుటుంబం కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క అవసరత ఏమిటి అని ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అది షీలోహు. ఆ షీలోహు ఏమైందంటే దేవుని యొక్క మహిమ తొలగిపోయినటువంటి చోటది. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మందసము పట్టబడింది. అంటే ఆ షీలోహులో ఏమి లేదంటే దేవుని యొక్క మహిమ తొలగిపోయినటువంటి చోటు. ఆ చోటులోనికి మరలా ఏమి రావాలంటే దేవుని యొక్క మహిమ రావాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి లేక ఒక వారధి అవసరత ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే పిల్లలు భ్రష్ట ప్రవర్తన కలిగిన చోటు షీలోహు. ఎవరి పిల్లలు మనకు తెలుసు, ఏలీ కుమారులు భ్రష్ట ప్రవర్తన కలిగినటువంటి చోటది. ఇటువంటి సమయంలో ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క అవసరతను గుర్తించింది హన్నా. అంత మాత్రమే కాదండి, ఆ షీలోహులో దేవుని సేవకుడు మంద దృష్టి కలిగిన చోటది. ఆయన మంద దృష్టి కలిగిన వారుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆ చోటు అంటే దేవుని ప్రజలకు అసహ్యం కలిగించేసింది. ఆ చోటు అంటే పిల్లల యొక్క ప్రవర్తన అలా చేసింది. ఆ చోటు దేవుడు అంటే ప్రజలకు అసహ్యం కలిగేటట్టు చేశారు. ఇంకొక మాట మనం ఆలోచన చేసినట్లు ప్రియమైన వాళ్ళరా, అలాగే అక్కడ విశ్వాసు లేక ప్రజలు మందిరానికి రావడానికి కూడా అసహించుకునే చోటుగా మారిపోయింది ఆ యొక్క షీలోహు. అది ఎలా మారిపోయిందో నేను మీకు తర్వాత తెలియజేస్తూ ఉంటాను. అలాగే అక్కడ మనం ఆలోచన చేస్తే దేవునితో మాట్లాడేవారు లేరు, దేవుని యొక్క అవసరత కోసం ఉపచరించేవారు కూడా అక్కడ లేరు. దేవుని మాట లేదు, దేవుని కొరకు లేక దేవుని అవసరత కోసం ఉపచరించేవారు కూడా అక్కడ లేరు. ఒక మాటలో చెప్పాలి అంటే షీలోహు అంతా కూడా ఒక స్తంభించిపోయినటువంటి స్థలముగా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ దేవుని మహిమ లేదు, పిల్లలు భ్రష్ట ప్రవర్తన కలిగి ఉన్నారు, దేవుని సేవకుడు మంద దృష్టితో ఉన్నాడు. ఆ చోటు అంటే ప్రజలకు అసహ్యమైపోయింది, ఆ చోటుకు రావడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. అలాగే దేవుడు మాట్లాడేవారు లేరు అక్కడ, దేవుని యొక్క అవసరత కోసం ఉపచరించేవారు కూడా అక్కడ లేరు. కానీ ప్రియమైన వాళ్ళరా, హన్నా గుర్తించింది. ఏం గుర్తించిందయ్యా అంటే తను కొరతలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క అవసరతను గుర్తించింది. దేవుడు ఒక వ్యక్తికి కొరత ఎందుకు ఇస్తాడయ్యా అంటే దేవుని యొక్క అవసరతను గుర్తించడానికి. దేవుడు ఎంత కొరతనిస్తాడు అనే ఊరకనే కొరతనివ్వడు మనకు. ఎందుకు కొరతనిచ్చాడయ్యా అంటే దేవుని అవసరతను గుర్తిస్తారని ఆయన కొరతనిచ్చాడు. అవసరతలో వెళ్ళినటువంటి ఆమె యొక్క అవమానము తీసివేయబడింది. చాలా అవసరతతో దేవుని దగ్గరికి వెళ్ళింది. హన్నాకు పిల్లలు లేరు కదా, అది మనందరూ కూడా తెలుసు. చాలా గొప్ప అవసరతతో దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆమె యొక్క అవమానమును తీసివేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రార్థించింది దేవుని సన్నిధిలో, నీకు ఇస్తాను, నాకు బిడ్డనివ్వు. అది కానీ రోజు నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తాము అంటున్నాం. కానీ ఏమేమంటుందంటే నీకు ఇస్తాను, నాకు బిడ్డను దయచేయన్నది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ప్రార్థన అంగీకరించాడు. ఎస్, ఈమె నా యొక్క అవసరతను గుర్తించింది అని దేవుడు నమ్మి హన్నాకు దేవుడు ఏమిటి చెప్పండి, ఒక కుమారుని బహుమానంగా అనుగ్రహించాడు. అయితే కొన్ని సంవత్సరాలు ఆ కుమారుని పెంచింది, పోషించింది మనకు తెలుసు. మరలా కుమారుని ఎక్కడ తీసుకుని వెళ్ళింది అంటే దేవుని సన్నిధికి తీసుకుని వచ్చింది. ఇంచుమించుగా ఆ కుమారునికి ఒక 3 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే 4 సంవత్సరాలు ఉండొచ్చు. నేను ఎలా చెప్పగలయానంటే చూడండి, మొదటి అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది.
పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను తూమెడు పిండిని సిద్ధపరచాలండి. ఇక మనం ఆలోచన చేస్తే మంచి విషయాలు అక్కడ పొందుపరిచారు. 3 కోడలు అంటే 3 దూడలు సిద్ధపరిచారు. అంటే సంవత్సరమునకు 1 చొప్పున అంటే 3 సంవత్సరాలు అని పండితులు మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదండి, ఆ బాలుని ఎత్తుకొని అనే మాట మనం చదువుతూ ఉన్నప్పుడు మాక్సిమం మనం ఎత్తుకుంటే 3 లేక 4 సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం. అంతేగాని 5 సంవత్సరాలు వచ్చినాక ఎత్తుకొని తిప్పారా? తిప్పరు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క బాలుని ఎత్తుకొని వచ్చి ఏం చేస్తున్నాయారంటే దేవునికి ప్రతిష్ఠించింది. ప్రతిష్ఠించడం అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు ప్రత్యేకించింది. దేవుని కొరకు ప్రత్యేకించింది, దేవుని పని కొరకు ప్రత్యేకించింది. ఈరోజు మన పిల్లలను దేవునికి ప్రతిష్ఠించగలుగుతున్నామా? మనం హన్నాలాగా లేకపోతే తన భర్త అయినటువంటి ఎల్కానా లాగా మనం మన పిల్లలను ప్రభువు కొరకు మనం ప్రతిష్ఠించగలుగుతున్నామా? ప్రభువు కొరకు ప్రత్యేకించగలుగుతున్నామా? మనకి బిడ్డలు కావాలని మనం అడుగుతున్నామే, కానీ ప్రభువా ఇదిగో నీకు ఇస్తాను, నాకు కుమారుని దయచేయి అని మనం అడగగలుగుతున్నామా? లేక నాకు కుమార్తెని దయచేయి అని మనం అడగగలుగుతున్నామా? అడగాలి. హన్నా దేవుని యొక్క అవసరం గుర్తించింది. దేవుని మహిమ తొలగిపోయినటువంటి స్థలం అది. దేవుడు మాట్లాడడం అరుగైపోయింది. మీకు చూపిస్తారు ముందుకు మనం చూస్తే. తల్లి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది తల్లి నిర్ణయమేనా? మరి భర్త ప్రమేయం ఏమీ లేదంటే భర్త ప్రమేయము కూడా ఉంది. ఆ భర్త ఎటువంటి వాడట చూడండి. ఆయన కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మంచి విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మనకు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము చూడండి 6వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము చదువుతున్నాను చూడండి, 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు ఏవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. చాలండి. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే వీళ్ళు లేవీలు అంటే గాయకులు, వీళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఎల్కానా ఎవరు? గాయకుడు. దేవుని యొక్క ఆ యొక్క మందసము దగ్గర పాటలు పాడేవారు. దేవుని యొక్క మందిరంలో పాటలు పాడేటువంటి గాయకులు. ఒక అమ్మ ప్రమేయమే కాదు ప్రియమైన వాళ్ళరా, తన తండ్రి ప్రమేయము కూడా అక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. నా కుమారుడు నా భర్తలాగా పాటలు పాడడం కాదు, దేవుని మందిర పరిచర్య చేయాలన్నదే హన్నా ఆలోచన. పాటలు పాడడం తప్పేం కాదు, తక్కువేమి కాదు. కానీ ఏమో దేవుని యొక్క అవసరతను గుర్తించింది కాబట్టి, దేవుడు తనతో మాట్లాడటాన్ని గుర్తించింది కాబట్టి, దేవునితో మాట్లాడే వ్యక్తి కావాలని గుర్తించింది కాబట్టి హన్న ఏమనుకుంటున్నాయంటే నా కుమారుడు పాటలు పాడడం కాదు, బలిపీఠము దగ్గర సేవ చేయాలి. ఆ బలిపీఠం దగ్గర నా కుమారుడు సేవ చేయాలి. ఆ యొక్క దీపస్తంభం దగ్గర ఆ దీపం మారిపోకుండా నూనె పోయాలి. మందిరం శుభ్రం చేయాలి. మందిరాన్ని కనిపెట్టుకొని ఉండాలి. మేము ప్రతిష్ఠింపబడిన జనాంగం అని హన్నా అనుకోలేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే వారు లేవీలే కదా. మనం చదివిన వాక్య ప్రకారముగా ఎల్కానా లేవీలో ఉన్నవాడే కదా, వారు ప్రతిష్ఠింపబడిన వారే కదా అని అనుకోలేదు హన్నా. మేము ప్రతిష్ఠింపబడిన వారము, మాకు హక్కు ఉంది, మాకు రైట్స్ ఉన్నాయని అనుకోలేదు. దేవుని కొరకు ప్రత్యేకముగా తన కుమారుణ్ణి అప్పగించింది, ప్రతిష్ఠించింది ప్రియమైన వారన్నారా. తల్లిదండ్రులుగా ఇది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. లోకం ఎలా ఉందట? సామెతల గ్రంథము 22వ అధ్యాయము మనము చదివిన వాక్యం దగ్గరికి మనం వెళ్తే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ముండ్లను 22వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ వచనం. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనివాడు వాటికి దూరముగా ఉండును. లోకము మూర్ఖత్వములో ఉంది, లోకము మూర్ఖతతో ఉంది, లోకము భయంకరముగా ఉంది, లోకము పాపము
లోకములో పాపం ఉంది, లోకములో అసూయ ఉంది, లోకములో కపటం ఉంది, లోకములో ద్వేషం ఉంది, లోకములో నరహత్యం ఉంది, లోకములో పాపం ఉంది, లోకములో దొంగతనం ఉంది, లోకములో జాలకం ఉంది. కాబట్టి ఈరోజు మన పిల్లలకు మనము నడవవలసిన త్రోవను వారికి నేర్పించాలి. ఈరోజు పిల్లలకే కాదండి వాక్యం, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి? నువ్వొక హన్నాలాగా, నువ్వొక ఎల్కానాలాగా మనము దేవుని కొరకు మన పిల్లలను పెంచడానికి మనం తీర్మానం తీసుకున్నామా? లోకం భయంకరంగా ఉంది. ప్రభువుని ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు, మారు మనసు లేని వారు ఉన్నారు. వారందరికీ సువార్తను ప్రకటించడానికి దేవుడి సేవకులు లేపాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ మన కుటుంబంలో నుంచి సేవకులు తయారు చేయలేకపోతున్నాం. మన పిల్లల్ని ప్రోత్సహించి ప్రభు పనులు పెట్టలేకపోతున్నాం. అన్నాకు పిల్లలు లేరు, లేక దేవుడిచ్చిన బహుమానములు, నేను నీకు ఇస్తాను నా కుమారుని అని అడిగి నీ దేవుడిచ్చాడు. ఆ యొక్క ఏకైక కుమారుని దేవుని పని కొరకు ప్రియమైన వాళ్ళారా అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాం? చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆ కుమారుని ఎక్కడికి తీసుకొని వచ్చింది? దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం మొదటి సమూయేలు గ్రంథములో 1వ అధ్యాయము చూడండి 28వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి మరలా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తన బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు ఎప్పుడండి? అప్పుడు నేను ప్రతిష్ఠించాను అనగానే అప్పుడు వాడు ఏం చేశాడట? యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇంటి దగ్గర చెప్పింది వాళ్ళమ్మా, బాబు నేను నిన్ను ప్రతిష్ఠిస్తాను అని చెప్పగానే నువ్వు మాట్లాడలే అన్నారా? లేదు. నేను ఈ మాట అంటాను అనగా నువ్వు మోకరించు అని చెప్పింది ఇంటి దగ్గర లేదు. ప్రియమైన వాళ్ళరా, అంటే చూడండి, దేవుని యొక్క విషయాలు నేర్పించింది. తల్లికి ఒక అవగాహన ఉంది, దేవుని పట్ల అవగాహన ఉంది, దేవుని యొక్క అవసరతల పట్ల అవగాహన ఉంది. కాబట్టి తన కుమారుడికి అన్ని నేర్పించింది, దేవుని యొక్క అవసరత నేర్పించింది. కాబట్టి ఆ కుమారుడు ఏం చేశాడట? మోకరించాడు. ఇంటి దగ్గర బోధించింది, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు బోధించింది, నేర్పించింది. ఎప్పుడు నేర్చుకోగలుగుతారంటే ప్రియమైన వాళ్ళరా, మనం అలా జీవించినప్పుడు మన పిల్లలు నేర్చుకోగలుగుతారు. కానీ మనం జీవించకుండా, మనం మారకుండా నోటి మాటలో చెప్తే ఎవరో నేర్చుకోలేడు. ఏ పిల్లలైనా సరే నేర్చుకోవాలంటే మనం చేసి చూపిస్తున్న వాళ్ళు నేర్చుకుంటారు. మాటతో చెప్తే నేర్చుకోరని చిన్నపిల్లలు ఎప్పుడు కూడా ఎలా నేర్చుకుంటారు అయ్యా అంటే మనము చేసి చూపించినప్పుడు వారు ఖచ్చితంగా నేర్చుకుంటారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రతిష్ఠించింది. కానీ ఒక మంచి మాట, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని. ఒకరోజు 2 రోజులు కాదు, కొంతకాలం చేసి మన బ్రతుకు దినములన్నిటా కూడా. అందుకే ఆమె ఒక మంచి మాట చెప్పిందండి. మొదట చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. 1వ అధ్యాయంలో ఆమె ఒక మంచి మాట చెప్పింది తన భర్తతో. 22వ వచనాన్ని చదువుదాం. 22వ వచనంలో ఈ మాట అంటుంది చూడండి. అయితే హన్నా బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వారు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాళ్ళని తీసుకొని వచ్చునని తన పెనుముడితో చెప్పి వెళ్ళకయుండెను. ఇదిగో భర్త రా, దేవుని మందిరానికి వెళ్దాం, దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు కదా, 1 సంవత్సరం అయింది కదా, ఎన్ని ప్రార్థన చేయించుకుని వద్దాం సేవకుడి దగ్గరికి వెళ్ళి అన్నప్పుడు ఆమె ఏమన్నది తెలుసా? నేను రాను. ఎందుకు రాను? నా కుమారుని నేను దేవునికి ఇస్తానని కమిట్ అయ్యాను, ప్రార్థన చేశాను, దేవుని కుమారుని ఇచ్చాడు. ఒక్కసారి దేవుని యొక్క మందిరములో కనబడిన తర్వాత, దేవుని మందిరంలో కుమారుని పెట్టిన తర్వాత మరలా నేను వెనకకు తీసుకొని రాకూడదు. కాబట్టి నేను కొంచెం సమయం తీసుకుంటాను, పాలు మానిన తర్వాత ఆ బిడ్డని మందిరానికి తీసుకొని వెళ్తాను. ఎప్పుడైతే దేవుని మందిరంలో కనబడతాడో ఇంకా ఆ రోజే ఆ కుమారుడు అక్కడ ఉండిపోతాడు. చూడండి ఎంత గొప్ప కమిట్మెంట్ ఆ తల్లికి తండ్రికి. అరే లేక పిల్లలు పుట్టారా మీకు? ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది కదండి. మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా చాలా అవమానం. చూడండి మనం చూస్తే 5వ వచనంలో హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 సార్లు పాలు ఇచ్చి వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి
ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుతూ వచ్చాను. చూడండి, కోపం పుట్టిస్తున్నప్పటికీ, అవమానపరుస్తున్నప్పటికీ ఆమె ఓర్చుకుంది. దేవుడు బహుమానం ఇచ్చిన తర్వాత తిరిగి మరలా దేవునికి ఇచ్చేస్తుంది. దేవుడేమి కూడా అచ్చుండేవాడేమి కాదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నా కుమారుడు అగ్గుపడతాడో, కనిపిస్తాడో, మరలా వెనకకి ఇంకా రాకూడదు అని మంచి తీర్మానము, మంచి నిశ్చయితకు వచ్చేసింది. అప్పటి వరకు కుమారుణ్ణి ఇంటి దగ్గర చక్కగా పెంచి పోషించి తన యొక్క ఒడిలోనే పాలిస్తూ పెంచుతూ దేవుని గురించిన, దేవుని యొక్క అవసరతను గురించి బోధించింది. ఆ పిల్లవాడికి ఏమర్థమైందో, కానీ దేవుడు ఎంత గొప్పవాడు. నా పసిపిల్లవాడికి అన్ని అర్థమయ్యేటట్టు చేసినాడు దేవుడు. ఈరోజు మన పిల్లలకు మనం ఏం బోధిస్తున్నాం? మా నాన్న పాస్టర్ గారనో, లేకపోతే మా నాన్న సంఘ పెద్దనో, లేకపోతే మా నాన్న పరిచారకుడు, మా నాన్న ఇంకొకటానో పిల్లలు అనుకుంటే పొరపాటు. వారు లేనిలే మంచి గాయకుడు ఆయన, ఆ పాటలు పాడే క్వైర్ లీడర్లో పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, మేము ప్రతిష్ఠింపబడిన వారము అని అనుకుని వెళ్ళి ప్రతిష్ఠించవచ్చు, కానీ అలాగ అనుకోలేదు. దేవుని కొరకు ప్రత్యేకపరిచింది. ఈరోజు మన పిల్లలను మనము ప్రత్యేకపరిచే వారికి మనము ఉండాలి. సమూయేలు నుంచి ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు దగ్గర ఉన్న ఒక మంచి శ్రేష్టమైన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది విధేయత. సమూయేలు దగ్గర ఉన్న లక్షణం ఏంటి చెప్పండి? విధేయత కలిగిన వాడు. మనం చదివిన మొదటి అధ్యాయం 28వ వచనంలోనే, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరొక్కిన మాట, నీవు ప్రార్థనాపరుడవైతే, నీవు ప్రార్థనాపరురాలవైతే ప్రియమైన వాళ్ళారా, నీవు బోధించినటువంటి బోధ నీ కుమారుల యొక్క లేక నీ కుమార్తెల యొక్క హృదయంలో ముద్రించబడుతుంది. ఈరోజు మనల్ని దేవునికి సమీపముగా తీసుకుని వచ్చేవి ఏమిటంటే 2 ఒకటి ప్రార్థన, 2 శ్రమలు. దేవునికి దగ్గరగా తీసుకొచ్చేవి 1 ప్రార్థన, 2 శ్రమలు. ప్రార్థన విధేయత నేర్చుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అక్కడే. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇది ఎలాగా అతనికి వచ్చిందయ్యారంటే తన తల్లి నేర్పించింది, విధేయత నేర్చుకున్నాడు ఆయన. ఈరోజు మనము నేర్చుకుంటేనే మన పిల్లలు విధేయత నేర్చుకుంటారు. పిల్లలు లేని సమయంలో ఎంతో ప్రార్థించింది దేవుని దగ్గర. అలాగే కుమారుడు ఇచ్చిన తర్వాత కూడా ఎంతో ప్రార్థన చేసింది. కుమారుడు చూశాడు, తన తల్లి విధేయత కుమారుడికి వచ్చింది. ఆ ప్రార్థన చచ్చే వరకు పోలేదు సమూయేలు దగ్గర. చిన్నప్పుడే కాదండి, చచ్చే వరకు ఉన్న దగ్గర ప్రార్థన. చూద్దామా రండి, 8వ అధ్యాయము 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, సమూయేలు వృద్ధుడైనప్పుడు అనే మాట మనం చూస్తా ఉన్నాం కదా. అప్పటికి సమూయేలు ఏమైపోయాడట? వృద్ధుడైపోయాడు, వృద్ధాప్యంలోకి వస్తాడు కదా. 6-7 వచనాలు చూస్తే అక్కడ వారు రాజుని కావాలి, మాకు రాజు కావాలని అడుగుతారు ఇశ్రాయేలు ప్రజలు. అడిగినప్పుడు చూడండి 6వ వచనంలో, మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. చూడండి ప్రియమైన వాళ్ళారా, 3వ సంవత్సరంలో ప్రార్థన చేశారు. బహువృద్ధుడైనప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇది ఈరోజు తల్లిదండ్రుల నుంచి మన పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? విధేయత నేర్చుకుంటున్నారా? ఆ విధేయతాన్ని పిల్లలు ఎక్కడికి నడిపించాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనలోకి నడిపించాలి. ఆయన వృద్ధులైనప్పటికీ కూడా ప్రార్థన మర్చిపోలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. మరి ఈరోజు మనం ప్రార్థించగలుగుతున్నామా? మన ప్రార్థనలన్నీ కూడా రెడీమేడ్ ప్రార్థనలు, మోకరించే ఓపిక ఉండదు. కనీసం నిలబడి కూడా మనం ప్రార్థన చేయం, కూర్చొని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వృద్ధుడైనటువంటి సమూయేలు ప్రియమైన వాళ్ళరా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన విధేయత ఎలాగుంది, మన పిల్లల విధేయత ఎలాగుందో మనం పరిశీలించాలి, పరీక్షించవలసిన వారుగా ఉన్నాం. మన మాదిరికరమైన తల్లిదండ్రులమైనా అయితే మన పిల్లలు శ్రేష్టమైన వారుగా ఉంటారు దేవుని పనిలో. సమూయేల్ని ప్రతిష్ఠించారు దేవుని పని చేయడానికి, మందిని శుభ్రం చేయడానికి. ఆ దీపస్తంభంలో ఆ యొక్క దీపం దగ్గర నిలబడి, స్తంభం దగ్గర నిలబడి అందులో నూనె పోసేటువంటి పని. ఎంత గొప్ప ధన్యత ప్రియమైన వాళ్ళారా. నా మాట మనము 3:3 చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున
యెహోవా మందిరములో పండుకొని ఉండగాను ఎక్కడున్నాడట? దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం దగ్గర, దేవుని మందిరంలో ఉన్నాడు. అంటే అక్కడ యొక్క మందిరంలో లేక మందసం దగ్గర ఉండేది ఇద్దరు. ఒకటి ఎవరంటే ఏలీ గారు ఉండేవారు, రెండోది ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ సమూయేలు ఉన్నాడు. దీపస్తంభం దగ్గరేమో ఎవరున్నారు? సమూయేలు గారు ఉన్నారు. మరి ఏలీ గారు ఎక్కడ ఉన్నారు? 9వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 9వ వచనంలో చూడండి, నేను చదువుతుంది చూడండి. ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా అనే మాట మొదటి అధ్యాయం 9వ వచనం కింద వరుస చూడండి, ఉంది కదండి. ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా, ఏలి ఏమో ఆ యొక్క మందిరంలో స్తంభం దగ్గర కూర్చుంటే ఈ సమూయేలు గారు ఎక్కడున్నారట? దీపస్తంభం దగ్గర ఈయన ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరే మందిరంలో ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత! యాజకుడి దగ్గర ఉన్నాడు, తల్లి నేర్పించింది. బా, ఇటువంటి కుమారుడు ఈరోజు మనకు ఉన్నాడా? ఇటువంటి కుమార్తె మనకుందా? ఆయన వృద్ధుడైనప్పటికీ కూడా, ముసలివాడు అయినప్పటికీ కూడా ప్రార్థన అయినా విడిచిపెట్టలేదు. రెండవదిగా అతనిలో మరొక శ్రేష్టమైన లక్షణం ఏమిటయ్యా అంటే అతడు పరిచర్య చేస్తున్నాడట. రెండవ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 18వ వచనాన్ని కూడా చదువుదాం. బాలుడైన సమూయేలు 18వ వచనం, నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మొదటిది విధేయత, ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం. రెండవదిగా పరిచర్య చేస్తున్నాడు, ఆయన ఉన్నటువంటి లక్షణం. ప్రియమైన వాళ్ళరా, పరిచర్య ఎక్కడ నేర్చుకున్నారు? ఈయన ఏలీ గారి దగ్గర నేర్చుకున్నాడు. మనం చదివిన 11వ వచనంలో ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆయన పరిచర్య చేయడం నేర్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, వీళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ఆత్మీయ స్థితి కలిగిన వారు. ఎందుకు ఆ మాట నేను మాట్లాడగలుగుతున్నాను అంటే, ఏలీ కుమారులు చాలా భ్రష్టులైపోయారు కదండి. మనందరికీ కూడా వారి గురించి తెలుసు. మీరు 22వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు 26 వరకు 25 వరకు చూస్తే ఏలీ కుమారులు చాలా భ్రష్టులైపోయారు. వారి యాజకులు పిల్లలే. 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారట. ఇక్కడ చూడండి, హన్నా కానీ ఎల్కానా కానీ ప్రియమైన వాళ్ళారా, ఎదుటి వారి యొక్క లోపాలు చూడలేదు కదండి. ఏలీ కుమారులు దుర్మార్గులు, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోలేదు. చూడండి ఎంత మంచి మనస్సు, ఎంత దైవికమైన ఆలోచనలో. అరే, వాళ్ళ కొడుకునే స్థిరపెట్టుకోలేదు, ఇక నా కొడుకునే స్థిరపెడతానని అనుకోలేదు వాళ్ళు. అంటే ఇతరుల లోపాలు చూసేటువంటి అలవాటు ఎవరికి లేదంటే హన్నాకి లేదు, తన భర్తకి లేదు, సమూయేలుకి లేదు. సమూయేలు కూడా ఇంచుమించినప్పటికీ ఈ 18వ వచనం అలా వచ్చేసరికి 12 సంవత్సరాలు అలా వచ్చేసే ఉండొచ్చు. ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ ఆయనకి తెలుసు, కానీ ఆ లోపాలేమి వారు చూడలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము ఇతరుల లోపాలు మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఎప్పుడైతే నువ్వు ఇతరులలో లోపాలు చూస్తావో నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేవు, నువ్వు ఆగిపోతావు. హన్నాకు తెలియదా వీళ్ళు ఎలా చేస్తున్నారని? ఎల్కానాకు తెలియదా? తెలుసు. వీళ్ళ దుర్మార్గులను అందరికీ తెలుసు. మందిరానికి రావడానికి ఇష్టపడడం లేదు. దేవుని మందిరం అంటే అసహించుకునే స్థితికి వారు తీసుకుని వచ్చేసారు. కానీ ఆలోచన చెయ్యండి, వారి యొక్క లోపాలని హన్నా కానీ చెప్పండి, తన యొక్క భర్త కానీ ప్రియమైన వాళ్ళ జ్ఞాపకము చేసుకోలేదు. ఆ లోపాలు వాళ్ళు ఎత్తి చూపించలేదు, ఇతర లోపాలు చూడలేదు. వీళ్ళ పని ఏమిటో, వీళ్ళు ఎందుకు వచ్చారో ఆ పనినే వారు చూసుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, చూసుకున్నారు. సమూయేలు కూడా చక్కగా పరిచర్య చేస్తున్నాడట, పరిచర్య చేస్తా ఉన్నాడు. ఈరోజు మన పిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారా?
ఆయన మందిరాన్ని శుభ్రం చేయడానికి ఇష్టపడ్డాడు, మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు, ఆ దీపస్తంభంలో నూనె అయిపోకుండా చూసుకుంటున్నాడు. అక్కడ మేటలు ఉంటే మేటలు వేస్తా ఉన్నాడేమో. అక్కడ ఏలీ గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సమూయేలు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిచర్య చేయుచుండెను. ఈరోజు మన పిల్లలకు దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క పనిలో మనము వారిని పాలుభాగస్తులుగా చేయగలుగుతున్నామా? దేవుని మందిరంలో మనం డబ్బులు లెక్కట్టడమో, లేకపోతే ఇక నిలబడి మాట్లాడటమో, లేకపోతే ఏదో అఫీషియల్ గా ఉండే పని చేయడం కాదు. దేవుని పని చేయడం అంటే ఇది పనే. కానీ ఇది చేసే పని వీళ్ళు చేస్తారు, కానీ ఇంకా చేయవలసిన పని చాలా ఉన్నప్పుడు ఏ పనైనా మనం చేయాలి. ఈ ఒక్క పనే కాదు, నిలబడి వాక్యం చెప్పడమే కాదు, ఇక నిలబడి అకౌంట్ చూడటమే కాదు, ఏ పని ఉంటే ఆ పని మనం చెయ్యాలి. సమూయేలు ఏ పని ఉంటే ఆ పని చేశాడు. అక్కడ పరిచర్య చేయుచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క పిల్లల పరిస్థితి బాగోలేదు, ఏలీ యొక్క కుమారుల పరిస్థితి బాగోలేదు. వారు దుర్మార్గులుగా ఉన్నారు, భ్రష్ట మనసు కలిగి ఉన్నారు. వాళ్ళ గురించి తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడుకోలేదండి, అది మనం గమనించాలా. ఈరోజు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామంటే మరొక వ్యక్తి గురించి మనం ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకుంటే మన పిల్లలు ఏం చేస్తారు? వింటారు, అంతే కదండి. వారు వింటారు, వీళ్ళేమవుతారు? వారు ఎదురుపడేసరికి వారిలో లోపాలు వీళ్ళకి కనిపిస్తాయి. వారి పిల్లలు అలా ఉన్నప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళ హన్నా కానీ ఎల్కానా కానీ ఎప్పుడు కూడా వారి యొక్క లోపాల గురించి వారు మాట్లాడుకోలేదు, పిల్లల దగ్గర మాట్లాడలేదు. ఒకవేళ వారు మాట్లాడుకున్నారేమో కానీ సమూయేలు దగ్గర ఎక్కడ కూడా వారు మాట్లాడుకోలేదు. కాబట్టి అంత పరిచయం చేస్తూ ఆ మందిరంలో ఉండి కూడా వారు చేస్తున్న తప్పులు ఎప్పుడు కూడా ఆయన గమనించలేదు. ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు మాట్లాడుకోలేదు కాబట్టి ఈయనకు అది అవసరం లేదు. కానీ ఈరోజు మనకు ఊరందరూ మనకు కావాలా? ఊరందరి లోపాలు మనం ఎత్తి చూపిస్తాం, మన లోపాలు మనం సరి చేసుకోం. మనలోటువంటి అవిశ్వాసాన్ని, అవిధేయతను, అపనమ్మకాలు మనం తీసివేసుకోం. కానీ ఇతరుల లోపాలు మాత్రం మనం భూతద్దంలో చూస్తాం. చూడమే కాదు, వాటిని మన పిల్లల ముందు మనం మాట్లాడితే మన పిల్లలు కూడా ప్రియమైన వాళ్ళరా అదే మనసుతో దేవుని మందిరానికి వస్తారు. అలా వస్తే దేవుని యొక్క ప్రత్యక్షత ఏం దొరుకుతుంది? దొరకదు కదా. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు ప్రియమైన వాళ్ళరా. చూడండి, దేవుడు సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. పరిచర్య చేస్తా ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి పిలిచాడు. మొదటిసారి పిలిచాడు, రెండోసారి పిలిచాడు. ఏలీ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎందుకు పిలిచారని అడిగితే అప్పుడు ఆయనకు అర్థమైంది, అయ్యా నేను నిన్ను పిలవలేదు, ఈసారి నేను పిలిస్తే చిత్తం ప్రభువా అను అని ఆయన చెప్పినట్లుగా మనం చదువుతాం. దేవుడు మాట్లాడాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. మాట్లాడి ఏలీ కుమారుల గురించి చాలా చక్కని హెచ్చరిక, చాలా గట్టి హెచ్చరికనిచ్చారు. 3వ అధ్యాయము 17వ వచనంలోంచి మనం చూస్తే తన కుమారుల గురించి గొప్ప హెచ్చరికని ఇచ్చాడు. ఈ సంగతి ఎవరికి అర్థమైందయ్యా అంటే ఏలీకి అర్థమైంది. దేవుడు ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలుతో మాట్లాడాడు సంగతి ఏలీకి అర్థమైంది. ఏం జరిగిందో చెప్పు అన్నప్పుడు చెప్పాడు మొత్తం విషయం అంతా కూడా. ఈరోజు నీవు నేను కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క పరిచర్యలో మనం ఉన్నప్పుడు, విధేయత కలిగి నువ్వు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. మూడవదిగా ఆయనలో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం ఏమిటయ్యానంటే వాక్కు ప్రత్యక్షత పొందినవాడు. ఏ ప్రత్యక్షత అండి? వాక్య ప్రత్యక్షత లేక వాక్కు ప్రత్యక్షత పొందినవాడు. 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం ఇలా రాయబడింది. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్ష మగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలందరిలో వెల్లడాయను. అంతకుముందు మరి ఏం జరిగింది? అదే 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు.
దేవుడు ఎవరికి ప్రత్యక్షము కాదు, ఇందాక మనం అదే అనుకున్నాం కదా. దేవుని యొక్క ప్రత్యక్షత లేని స్థలం అయిపోయింది షీలోహు. దేవుని యొక్క మహిమను పోగొట్టేటువంటి స్థలం అయిపోయింది. అలాగే ప్రియమైన వాళ్ళరా, మనం ఇంకా ఆలోచన చేస్తే అక్కడ మందిరానికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు ప్రజలు. షీలోహులో దేవుని యొక్క సేవకుడు మంద దృష్టి కలిగి ఉన్నారు. 3వ అధ్యాయం 2వ వచనములో, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆయనకి మంద దృష్టి వచ్చేసింది. పిల్లలేమో భ్రష్టులు అయిపోయారు. దేవుని మహిమ తొలగిపోయింది. దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. దేవుని సన్నిధికి రావడానికి విశ్వాసులకి, ఇశ్రాయేలు ప్రజలకి ఎవరికి కూడా మనసు లేదు. ఆ స్థలాన్ని అసహించుకునే స్థాయికి వచ్చేసారు. కాబట్టి దేవుడు కూడా ప్రియమైన వాళ్ళరా వారితో మాట్లాడడం మానేశాడు. అదే మనం చదివాం. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో దేవుడి మాట లేదు, ఇంకా అక్కడ ప్రత్యక్షత లేదు, దేవుని యొక్క వాక్యం వినబడటం లేదు. మరి ఎప్పుడు వినబడిందయ్యా అనంటే మరలా సమూయేలు గారు అడుగు పెట్టిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు మన పిల్లలు విధేయత కలిగి ఉండడమే కాదు, దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రత్యక్షతను వారు పొందుకుంటారు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటారు. ఈరోజు మన పిల్లలకి ఆ యొక్క అనుభవం ఉందా? అంతకుముందు షీలోహులో దేవుని యొక్క ప్రత్యక్షతే లేదు, కానీ సమూయేలు వచ్చిన తర్వాత మరలా దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. అంతవరకు దర్శనాలు లేవు, ఎవరితో మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు, ఆయనకు అవసరం గుర్తించిన వారు లేరు. చాలా నిశ్శబ్ద యుగములాగా అయిపోయింది, స్తంభించిపోయింది అక్కడ. కానీ మరలా సమూయేలు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళారా దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ రాత్రి దేవుని యొక్క స్వరం విన్నాడు. దేవుని యొక్క స్వరం విన్నాడు. దేవుని యొక్క పరిచర్య చేశాడు. దేవుని యొక్క మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా ఏమి దగ్గర ఏం నేర్చుకున్నాడంటే పరిచర్య నేర్చుకున్నాడు. దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. అలాగే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించడం కూడా నేర్చుకున్నాడు ఏలీ దగ్గర. అది దేవుని దగ్గర, ఏలీ దగ్గర దేవుని యొక్క స్వరమును గుర్తించడం కూడా ఆయన నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఏమో ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు తల్లిదండ్రుల దగ్గర. ఏలీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమో ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మందిర పరిచర్య నేర్చుకున్నాడు. అలాగే మందిరాన్ని కనిపెట్టుకుని ఉండడం నేర్చుకున్నాడు. దేవుని స్వరమును గుర్తుపట్టడము నేర్చుకున్నాడు. ఈరోజు మన పిల్లలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి? ఈరోజు అన్నావలేని ఉన్నావా నా సహోదరి? ఎల్కానలా ఉన్నావా నా సహోదరుడా? మన పిల్లల పరిస్థితి ఏమిటి? ఈ లోకము మూర్ఖత్వంతో నిండిపోయి ఉంది, మూర్ఖతతో ఉంది, పాపముతో నిండిపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. మన పిల్లలు ఎలా మనం నడిపిస్తున్నాం? అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. హన్నా తన భర్త ఇద్దరు కూడా నేర్పించారు. విధేయత నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, మందిర పని నేర్చుకున్నాడు, మందిరాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క స్వరమును గుర్తు పెట్టేటువంటి స్థాయికి సమూయేలు రాగలిగినాడంటే ఆయన ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మన పిల్లలను కూడా మనం ఈ రీతిగా మనం చేద్దాం.